సామా మహేశ్వర్ రెడ్డి గారు మనతో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. రాజకీయాలు అంటే మీకు ఇంత ఆసక్తి ఎందుకండి? చిన్నప్పటి నుంచి నాకు అది ప్యాషన్తో నేను రావడం జరిగింది. మామూలుగా చెప్పాలంటే మాది రాజకీయంగా, అందుకే వాళ్ళంటే నాకు ఒక అభిమానం అండి. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బతకాలన్నా, అంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలన్నా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితమవుతుందన్న వార్త వినిపిస్తుంది. దానిపైన మీరేం మాట్లాడుతున్నారు? మీరు అంటే నేను గతంలో చూసుకున్నట్టయితే మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందస్తు ఎన్నికలుగా టీఆర్ఎస్ పార్టీ ముందు, ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా అదే వ్యవహార శైలి వ్యవహరిస్తున్నట్టు చెప్పాను కదండి. మీరేం మాట్లాడుతున్నారు? ఎందుకంటే డిసెంబర్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని. ఎందుకంటే మీకు తెలుసండి, రాజకీయంలో ఎవరైతే రూలింగ్లు ఉంటారో అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళ కొమ్ము కాస్తారండి. అది నేను చెప్పని అవసరం లేదు, ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఆయన చేతిలో రూలింగ్ పవర్ ఉంది కాబట్టి. లక్షలు కట్టిరా తెలంగాణలో ఆల్రెడీ మా రాజు గృహకల్ప అని చెప్పి ఇల్లు కడితే కొన్ని ఎందుకంత అహంకారం చెప్పండి. అది మాటలు చెప్తారండి. ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ లో ప్రెస్ ఓనర్లు అడిగితే నేను మీకు చెప్పాను, మీరు చూసిన లేదా వీడియో చూడండి వచ్చాను, నేను మీకు చెప్పాను, నేను పబ్లిక్ చెప్తాను. మా ప్రతిపక్ష నాయకులు అన్ని పార్టీలు అడుగుతానేమో మీకు చెప్పాను, నేను మీడియాకి చెప్తా అంటాడు. మీడియాకి చెప్పాను, పబ్లిక్కి చెప్పాను, మరి ఇంకోనికి చెప్తాను. మీ మీడియా మిత్రుడు ఒక ఆయన లేచి చాలా ఇర్రెస్పాన్స్గా వర్షం వస్తే నీళ్ళు రాకపోతే మంటలు వస్తాయి అంటారు. అసలు ఆయన మంత్రి, అసలు మంత్రి పదవి ఎట్లా ఇచ్చారండి ఆయనకు అర్థం కాదు. ఆయన కొడుకుని కూడా మీరు చూసుంటారు. ఆయనకు అసలు మినిమం నాలెడ్జ్ లేకుండా తనని నింపి నిలబెట్టారు సికింద్రాబాద్. అసలు నదులు ఎటు నుంచి ఎటు పారితే కూడా తెలియదు, మినిమం నాలెడ్జ్ వాళ్ళని, ఇలాంటి వాళ్ళని పెడతారు. అందుకే మాలాంటి యువకులను ఎంకరేజ్ చేయండి, దయచేసి అందరికి చెప్తున్నాను. మాలాంటి యువకులను ఎంకరేజ్ చేస్తే మేము కొంచెం చదువుకున్నాం, ఎడ్యుకేటెడ్ కాబట్టి మాకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు అండి. మేము ఇప్పుడు సుధీరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి లేచి టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సుధీరెడ్డి గారికి మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు తను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా, ఇప్పుడు మీరు మనస్సెట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కార్పొరేట్గా పోటీ చేద్దామని అనుకుంటున్నారు. అసలు ఎలా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కార్పొరేట్గా ఎలా సెట్ అవుతుంది? ఒకటండి, ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అండి. ఇప్పుడు తను సరే తన సొంత లాభాలకో దేనికో సుధిరెడ్డి గారు టీఆర్ఎస్ కూడా జరిగింది. నేను సుధిరెడ్డి గారి ఆశించి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేస్తాను అనట్లేదు. నాకు నా పార్టీలో 10 రోజులు గుర్తురాలేదా తెలంగాణ రావడానికి కారణమే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కానీ ఏవి ఎలక్షన్స్ ముందే వచ్చారని మీరు మాట్లాడుతున్నారు. మాటలు తప్ప వాళ్ళు చేసే అభివృద్ధి అయితే కంప్లీట్ అని మీరు మాట్లాడుతున్నారు. అయితే నిన్న మొన్న అసెంబ్లీలో రసాభాసగా జరిగిన ఒక సంభాషణ ఏంటంటే, ఈ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి బట్టి గారికి, తలసాని శ్రీనివాస్ గారికి జరిగిన విషయం మీరు చూసిన దానిపైన మీరేం దాని ఒక పద్ధతి ప్రకారం చేయాలండి. ఏదన్నా ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్ వచ్చి, కరోనా వచ్చి ప్రపంచం అంతా నాశనం అయిపోతున్న సమయంలో నువ్వు ఎన్ఆర్ఎస్ చూసుకుంటావు, ప్రజల ప్రాణాలు కాపాడే ముఖ్యమైన 1000 కోట్లు ఖర్చు పెడతా, అసెంబ్లీలో చెప్తాను 1000 కోట్లు ఖర్చు పెడతా, ప్రాణాలు కాపాడుతా. నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నాకు తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్, వాళ్ళ ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అన్నావు. ఎల్ఆర్ఎస్ ఏంటంటే నాకు అర్థం ఈ టైంలో లేని వాళ్ళ రక్తం పీల్చుకునే స్కీమ్ అంటే ఎల్ఆర్ఎస్. ఇప్పుడు నా ఉద్దేశం ఎల్ఆర్ఎస్ డెఫినేషన్ వచ్చి ఈ కరోనా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పేషెంట్ల పైన కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకునే విషయంలో కావచ్చు, ఆ వ్యవహార శైలి దానిపైన మీరేం మాట్లాడారు? ఇంకొక నేను చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ప్రజలకు మంచి సర్వీస్ ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా? నేను చెప్తా చూడండి, అసెంబ్లీలో చాలా ఎటకారంగా మా పట్టి గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు ప్రశ్నిస్తే చాలా చీప్గా, ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకులను కూడా చూడకుండా నవ్వుకుంటా బల్లలు గుద్దుకుంటా, అరే నేను ఆల్రెడీ పెద్ద పెద్దలతో మాట్లాడిన, సైంటిస్టులతో మాట్లాడిన, నేను ఆఫ్టర్ పారాసిటమాల్ తీసుకుంటూ పోయేదానికి ఎందుకే ఖర్చు లొల్లంత ఎందుకు, మీకేం తెలుసు నాకు తెలుసు, నేను పెద్ద పెద్ద బయోఫార్మా కంపెనీలతో మాట్లాడిన అన్నాడు అన్న కేసీఆర్. ఈరోజు అసెంబ్లీకి వస్తే ఇలా పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? మరి పారాసిటమాల్ వేస్తే తగ్గిపోయింది కదా. వాళ్ళ ఆస్తులపైన దాడులు చేయడం, సిబిఐ ఎంక్వైరీ పెట్టడం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిమానం అని చెప్పాను. అందులో చిన్నప్పటి నుంచి నేను ఒక రాజశేఖర్ రెడ్డి అనే ఇమేజ్ని తనకు
చూడడం నాకు ఎంతో ఇంప్రెషన్ అంత మైండ్ ఉండిపోయింది. లీడర్ అనేవాడు ఒక ఇట్లా ఉండాలి రాజశేఖర రెడ్డి లాగా ఆయన ఒక వేవ్ క్రియేట్ చేసిండు. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు కార్పొరేటర్గా నిలబడతారని బాగా వినిపిస్తుంది, మీ పేరు వినిపిస్తుంది. దానిపైన మీరు ఏం మాట్లాడతారు? ఆల్రెడీ నేను కూడా ఇంకొక వారం 10 రోజుల్లో మా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. మేము కూడా తీసుకెళ్ళి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నా వాళ్ళతో మాట్లాడి సానుకూలంతో మాట్లాడి చేపించే బాధ్యత మాదండి. 100% వనస్థలిపురంలో ప్రజలకి యూత్కి అందరికీ నా ఒక్కటే వినపం అండి, దయచేసి యువతను ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ గత కార్పొరేటర్గా 2 సార్ల నుంచి శేఖర్ రెడ్డి గారు చేస్తారండి. కొంచెం మాలాంటి యువకులకు కూడా మీరు అవకాశం ఇవ్వండి. దయచేసి వ్యక్తిని చూడండి, నా పార్టీని చూడండి. ఒకసారి అవకాశం ఇస్తే నేను ఉరకడానికి రెడీ ఉన్నా అండి. మీరు నన్ను ఉరికిచ్చి పనిచేయండి. ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉంటాను. నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా వినవించుకున్నాను.